హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుందూర్ సిస్టర్. ఈ రోజు మన ఛానల్లో ఉగాది పచ్చడి చేయబోతున్నాం. దానికోసం కానీ చేసినాం ఆల్రెడీ. అందరికీ శ్రీ విశ్వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఆ పేరేందో నాకు వాళ్ళకి వస్తలేదు. సరే, ఇప్పుడు అయితే ఈ పచ్చడి ఎట్లా చేయాలి ఏందనేది చూపించి రక్క వాళ్ళు, కానీ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ కి ఒక అర్థం ఉంటది. దాన్ని చెప్పడానికి చాలా ట్రై చేసిరు, ఎన్నో యూట్యూబ్ లో సెర్చ్ చేసిరు, కానీ వాళ్ళకి రాలేదు. ఏమనుకోకండి, మీరు వేరే ఛానల్లో చూడండి. దానికోసం పచ్చడి ఎట్లా చేయాలో మాత్రం పర్ఫెక్ట్ గా చేసినాం. ఇది తాగి ఒక్కసారి ఇట్లా చేసి తాగి చూడండి, ఓకేనా? హాయ్. ఉగాది పచ్చడి, ఉగాది పండగ కోసం ఉగాది పచ్చడి చేసుకుంటున్నాం ఈ రోజు. రండి, మీరు కూడా రండి. మా తెలంగాణ స్టైల్లో మేము ఎట్లా ఉగాది పచ్చడి చేసుకుంటామో మీకు చూపిస్తాం. రండి. పచ్చడి అంటే తినేది కాదు, మేము తాగే పచ్చడి చేస్తున్నాం అనమాట. రండి. చింతపండు, బెల్లం, ఇంకా చింతపండు, బెల్లం, కొబ్బరి, మ్యాంగో, ఉప్పు, కారం, జీలకర్ర. అంతేనా? ఓకే, అంటే ఇంకా వాటర్. అయితే ఫస్ట్ ఇట్లా కుండను డెకరేట్ చేసుకుందాం. ఈ కుండ మంచిగా ఒక రోజు ముందే కొనుక్కొచ్చుకొని దాన్ని ఒక నైట్ అంతా వాటర్ తో నింపి పెట్టుకోవాలి. మంచి శుభ్రంగా కడుక్కొని దానికి బొట్లు పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని దానికి కుండకి ఒక కంకణం ఇట్లా. సరే రానక్క, పూలు కదరా, ఎన్ని పూలు కావాలి? ఎందుకు పూలు ఎందుకు ఏడా పూలు పెడతావు? మామూలుగా ఆంధ్రాలో అయితే స్పూన్ తో ఒక స్పూన్ తింటారు ప్రసాదం లాగా. అవును, ఉగాది పచ్చడి అంటే తీర్థం లాగా తీసుకుంటారు అనమాట. మాకు అట్లా ఇష్టం ఉండదు. గ్లాస్ లో పోసుకొని తాగుడే. పొద్దు నుంచి నైట్ వరకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు తాగడమే. ఒక పెద్ద కుండలో చేస్తారు కదా. పెద్ద కుండలో చేస్తారు. మా నాన్న అయితే అదేంటిది అక్క, మర్రి ఆకులు కదా, మర్రి ఆకులతోటి డొప్పలు చేసుకొని అందులోనే పోసుకొని తాగాలి. మర్రి ఆకులు కాదు, మోదుగా ఆకులు అనుకుంటా. కంపల్సరీ మోదుగా ఆకులు తీసుకొచ్చి చేసేవాడు మా నాన్న. డొప్పల్లాగా చేసి ఆ డొప్పల్లోనే పచ్చడి తాగేది అనమాట. మేము డొప్పలు తెచ్చుంటాయి. ఫస్ట్ ఆ డొప్పలతో తాగిన తర్వాత అవి పక్కన పెట్టి మళ్ళీ గ్లాసులతో తాగాలన్నమాట. అది ఆచారం. ఫస్ట్ డొప్పలలో తాగడం ఆచారం. ఒక 3 సార్లు అందులో పోసుకొని తాగిన తర్వాత అవి పక్కకు పెట్టేసి మేమైతే ఉగాది భక్షాలు చేస్తాం. శనగపప్పుతో భక్షాలు, పులిహోర, పాయసం, ఇంకా మన ఇష్టం ఇంకా ఏదైనా. అయితే మన తెలంగాణలో ఏంటంటే ఈ స్పూన్ తో తీసుకునే పచ్చళ్ళలాగా కాకుండా మనం గ్లాస్ లో పోసుకునే పచ్చళ్ళలాగా చేసుకుంటాము. మామిడికాయ, మామిడాకు, వేపపూత. ఇది మా ఆఫీస్ లో కష్టపడి తీసుకొచ్చిన. నువ్వే తెలిసినవా? చెట్టెక్కి కాదు, వేపాకు మామూలు అయితే ఎక్కడ పడితే అక్కడ కనబడదు. ఉగాది పండుగ రోజు అసలు చెట్టే కనపడదు, దొరకదు. ఎందుకు దొరకదు? కానీ దొరికినా కూడా మనం అది ఎక్కలేము, అది చాలా హైట్ ఉంటది. ఇప్పుడు ఇది తీసుకురాలే నేను కష్టపడి. దీని ఇలా అంటే దాని నుంచి అలా కాదు, అంత స్మూత్ కాదు, ఇలా అంటుంటే దాని నుంచి రెక్కలు ఊడిపడతాయి. ఆ రెక్కలే వేసుకోవాలి. గట్టిగాను ఏం కాదు, నలిగిపోతాయేమో. ఎంత అందంగా ఉంటుంది. అవును, దీన్ని చెరుపుకోవాలి. మళ్ళీ చెరిగితే ఇట్లా సన్న ఫ్లవర్ ఉంటుంది కదా, ఇది వస్తుంది అనమాట. రెక్కలు, ఈ రెక్కలు, పూత రెక్కలు. పువ్వు మొత్తం ఆ పువ్వు వేయద్దు, చేదు ఉంటుంది. ఆ పువ్వులో ఓన్లీ రెక్కలు, వైట్ రెక్కలు ఉన్నాయి కదా, అవి మాత్రమే వేసుకోవాలి. రెక్కలు మాత్రమే కావాలి కాబట్టి ఇక చెరుక్కుంటే. కింద సౌండ్ ఎందుకు మరి? నాకు రాదు, సౌండ్ తోటే వస్తుంది.
ఆహా. ఒక శోభన్ బాబు సినిమాలో వాళ్ళ అమ్మ ఇట్లా చిట్కలు వేసుకుంటూ బియ్యం జరుగుతుంటే ఆయనకి చిట్కలే సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాక ఇల్లంతా వెతుకుతాడు అనమాట. ఏ సినిమాను? ఆ సినిమా పేరు కూడా చెప్పరా? నాకు ఇది అమ్మ నుంచి వచ్చింది. ఇది ఇట్లా కొట్టేది అనమాట అమ్మ. అంటే మాకు అమ్మ ఎందుకు కొడతారు, చాట జరగదు, అట్లా జరుగుతారు. నాకు రాదుగా, అట్లా రాకుండా జరుగుతావా? లాస్ట్ కి ఈ పూత వచ్చింది అనమాట. రావంతివా? ఇది కూడా పచ్చళ్ళలో వేసుకోవాలి, మెయిన్ ఇంగ్రీడియంట్. అరే ఎట్లా కట్ చేస్తుంది చూడరా, ఇంత దోసకాయలు కట్ చేస్తుంది. కూర అనుకున్నాను. ఇంకో ఈ మామిడికాయ ఎందుకు వేస్తారంటే ఇది చిన్న లేత మామిడి పింద మామిడికాయ కాబట్టి ఒగరుతో కూడి ఉంటుంది కాబట్టి పచ్చళ్ళలో ఒగరు కూడా ఒకటి భాగం. అట్లా అట్లా మరి ఉసిరికాయ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉగాది పచ్చడి తయారు చేసుకుందాం. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. దానికోసం కొత్త చింతపండు ముందుగానే నానబెట్టుకొని పిసుకున్నాం అనమాట. కొంచెం ఏమన్నా చెత్త అట్లాంటివి రాకుండా ఇట్లా వడబోసుకోవాలి. చింతపండు పోసుకున్న తర్వాత నెక్స్ట్ బెల్లం వేసుకున్నా. ఈ బెల్లాన్ని ముందుగానే వాటర్ లో నానబెట్టి పెట్టుకోవాలి. ఈ బెల్లం కూడా కొత్తది అనమాట, ఈ సంవత్సరం వచ్చిన బెల్లం, కొత్త బెల్లం. దీన్ని యాడ్ చేసుకుందాం. బెల్లం వాటర్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చింతపండు మనం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఈ కుండ నిండా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం చింతపండు ఎక్కువనే పడుతుంది. దానికి తగినంత బెల్లం ఎక్కువ పడుతుంది అనమాట. దానికి చింతపులుసుకి బెల్లం ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు 2 రుచులు వేసుకున్నాం కదా, పులుపు తీపి. ఇప్పుడు ఇది ఒగరు మామిడికాయ అనమాట. ఇది 3. ఇది 3వ రుచి. అంటే మన జీవితంలో ఉండే ఒగరు, మన జీవితంలో ఉండే మంచి చెడు ఇవన్నీ. ఇప్పుడు ఇది వేప పువ్వు అనమాట. ఇది వసంత కాలంలోనే వస్తుంది, ఎందుకంటే ఎండాకాలం ఇప్పుడే స్టార్ట్ అవుతుంటది కాబట్టి ఆ స్టార్ట్ అయినప్పుడు వచ్చే పువ్వు అనమాట. కొత్త పూత వస్తుంది కదా, మనం ఇది సంవత్సరానికి ఒకటేసారి తింటాము. అది ఈ రోజే. అది కూడా రేకులు ఇట్లా పువ్వులాగా వేస్తే చేదు ఉంటది. దాన్ని ఇట్లా నలిస్తే మంచిగా ఇట్లా రేకుల్లాగా ఊడిపోతాయి. అట్లా వేసుకోవాలన్నమాట. ఇది మనం ఇంత మంచి స్మెల్ వస్తుంటే పువ్వు. 5వ రుచి కారం చాలా కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఈ స్వీట్ లో కారం తగిలితే మనకు కారం టేస్టే తెలుస్తుంది అనమాట. అందుకే కొంచెం ఇట్లా చిటికెడు వేసుకోవాలి కారం. అలాగే చిటికెడు ఉప్పు. 6 రుచులు. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది దీంట్లో బనానా వేసుకుంటారు, పచ్చి కొబ్బరి వేసుకుంటారు, ఇంకా దానిమ్మ గింజలు లాంటివి అట్లాంటివి కూడా వేసుకుంటారు అనమాట ఇష్టంగా. ఇది జీలకర్ర మన టేస్ట్ కోసమే. ఇది కొంతమంది సోంపు కూడా వాడతారు అనమాట. మేము ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి జీలకర్రనే వేస్తాం కొంచెం. తర్వాత మన పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటే బాగుంటది, అప్పుడప్పుడు తగులుతుంటాయి పంటికి తాగేటప్పుడు బాగుంటది అనమాట. మామిడి ముక్కలతో పాటు కొబ్బరి ముక్కలు తింటుంటే బాగుంటది. ఇప్పుడు టేస్ట్ కోసం కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకుందాం అనమాట. ఈ కుండలో చేసుకోవడం వల్ల ఏం ఉపయోగం అంటే ఈ కుండ నిండా ఉగాది పచ్చడి చేసుకుంటాం కాబట్టి ఈ కుండ సాయంత్రం వరకు ఈ కుండలో ఉన్న పచ్చడి అప్పుడు కొంచెం తాగుతుంటాం అనమాట. చల్లగా అయిపోతుంది అనమాట ఈ కుండల పచ్చడి కూడా. ఖరాబు కాదు, కానీ ఎక్కువ తాగకండి, మోషన్స్ అవుతాయి. తాగేంతే తాగండి, బాగుంది కదా అని చెప్పి. ఇప్పుడు మనం ఉగాది పచ్చడిని టేస్ట్ చేద్దాం. ఆగదు, అట్లొద్దు, ఇలా కాదు తాగాల్సింది. ఈ ఉగాది పచ్చడి తాగడం కోసమే ఉగాది అంటే నాకు చాలా ఇష్టం. ఇలా మా చెల్లి 10 గ్లాసులైనా తాగుతుంది. నువ్వు తాగవే, మా అక్క ఒక్కటే తాగుతుంది. ఇది
మేము చిన్నప్పటి నుంచి తాగే విధానం ఉగాది పచ్చడి చేసుకొని తాగే విధానం ఇది. తెలంగాణ స్టైల్లో ఉగాది పచ్చడి. సూపర్, బాగుంది, అన్ని కరెక్ట్ గా దొరికాయి.